Audio Jungle. Audio Jungle. కుక్కకి ఒక లక్షణం ఉంటుంది. కుక్క ఇంట్లో ఉండకూడదు అని అనరు. కుక్క ఉండవచ్చు ఇంట్లో, కానీ కుక్క రాజద్వారం దాటి లోపలికి కానీ వచ్చిందనుకోండి, దేవతలు మీ ఇంట పూజాగృహంలో ఉన్నటువంటి దేవతలు ఆ రోజు ఉపవాసం ఉండిపోతారు, అన్నం తింటారు. దేవతలు ఉపవాసం ఉండిపోయినటువంటి శోభ యజమానిని కట్టి కొడుకుతుంది. ఎప్పుడో అప్పుడు బాధిస్తుంది. అది జాతక చక్రం చూస్తే దొరికేదేం కాదు, ఆ ఉపాసన బలం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుచేత అంటే శృంగగిరికి పీఠాధిపత్యం వహించారు చంద్రశేఖర భారతీ స్వామి వారు. ఆయన దగ్గరికి ఒకప్పుడు ఒక ఆయన వెళ్ళి దిగులుగా కూర్చున్నాడు. ఆయన మాట్లాడుతూ ఏమలా కూర్చున్నావు, ఏం చేస్తుంటావు అన్నారు. నేను రోజు శాలగ్రామాలను ఆరాధన చేస్తాను. ఆయన అన్నారు, మీ ఇంట ఉన్నటువంటి శాలగ్రామాల్లో ఒక శాలగ్రామాన్ని మీ నాన్నగారు జీవించి ఉన్నంత కాలం వేరుగా పూజ చేసి దానికి చాలా పెద్ద నైవేద్యం పెడుతుండేవారు. మీ నాన్నగారు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ శాలగ్రామానికి వేరు పూజ నువ్వు చేస్తున్నావా కొడుగ్గా? ఈయనేం చెప్పలేదు ఆయనకి, అదేనే దివ్య దృష్టి అని మనం చేశాం. అంటే ఆయన అన్నాడు, నిజమే, మీరు ఎలా గ్రహించారో నాకు తెలియదు. మా నాన్నగారు ఒక శాలగ్రామాన్ని ప్రత్యేకంగా పూజ చేసేవారు, మిగిలిన వాటితో కలపకుండా పూజ చేసి దానికి వేరే పెద్ద నైవేద్యం పెడుతుండేవారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఆ శాలగ్రామాన్ని మిగిలిన శాలగ్రామాలతో కలిపేశాను. అన్నింటికీ కలిపి కాసి నీళ్లు పోసి పూజ చేసేసి అన్నిటికీ కలిపి నైవేద్యం పెడుతున్నాను. అంటే చంద్రశేఖర భారతీ స్వామి గారు అన్నారు, అందుకే నువ్వు ఇబ్బందిలో ఉన్నావు. ఆ శాలగ్రామం అది నృసింహ శాలగ్రామం, దాన్ని మిగిలిన వాటితో కలిపి పూజ చేయడానికి వీల్లేదు. దాన్ని వేరుగా పూజ చెయ్యాలి, దానికి వేరుగా మహానైవేద్యం ఎక్కువ పెట్టాలి, దాని ఆకలి ఎక్కువ. నువ్వు అలా పెట్టని కారణం చేత నీ ఇంటి పూజా మందిరంలో ఆకలితో ఉండిపోయిన నృసింహ శాలగ్రామం యొక్క వ్యధ నిన్ను కట్టి కుడుపుతోంది, అందుకు బాధపడుతున్నావు. ఇంటికి వెళ్లి నృసింహ శాలగ్రామాన్ని వేరు చేసి పూజ చేసి పెద్దగా నైవేద్యం పెట్టడం మొదలుపెట్టు అన్నారు. ఆరాధన తెలిసి ఉండాలి, సరిగా ఉండాలి, విగ్రహం ఎంత ఉండాలో తెలిసి ఉండాలి. పెద్దలను అడిగి పూజా మందిరంలో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ మాట అన్నానని ఆ తర్వాత ఇంకా అనేక ప్రశ్నలతో నా దగ్గరికి దయచేసి రాకండి. కొన్ని లేనిపోని ఉపద్రవాలు తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి అలా చేయకపోతే ఏమవుతుందంటే, ఇంత ఆకలితో ఉన్నవాడు ఏడుస్తూ కూర్చుంటే ఎంత ప్రమాదం వస్తుందో, సీతమ్మ తల్లి ఏడుస్తూ కూర్చున్నటువంటి ఆ కన్నీటి బిందువు భూమి మీద పడితే భూమి అంతా కాలిపోతుంది. ఆ కన్నీటి బిందువుకు కారణమైన రాక్షసుల్ని కాలుద్దామని యశోకవంధిం జనకత్మజాయాం ఆదాయతే నైవ దదాహలంకాం, ఆ కన్నీటి బిందువే అగ్నిహోత్రంగా తీసుకెళ్లి పెట్టారు ఆంజనేయ స్వామి. అంతే, లంక కాలిపోయింది. ఒక్కొక్కరి కన్నీటి బిందువు, ఒక్కొక్కరి బాధ, ఒక్కొక్కరి క్షోభ కట్టి కుడిపేస్తాయి. అది మీకు జాతక చక్రానికి కూడా అందేదిగా ఉండదు ఒక్కొక్క దోషం. అటువంటి దోషాన్ని పట్టగలిగిన వాళ్ళు మళ్ళీ ఒక మహాత్ముడైనటువంటి వాడు మాత్రమే తన అంతర్దృష్టి చేత తెలుసుకోగలుగుతాడు. అది అందరికీ సాధ్యం కాదు. అటువంటి మహాత్ములు అంత తేలిగ్గా అన్ని వేళలా లభ్యమైన మన గురించి మాట్లాడడానికి అవకాశం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి చేసే పని జాగ్రత్తగా చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి మహాభారతంలో ఒక కుక్క గురించి ప్రస్తావన చేశారు అంటే అంత తేలికగా మీరు స్వీకరించకూడదు. కుక్క పరమ పవిత్రమైన ప్రాంగణమునందు ప్రవేశించరాదు. అది మీ పెంపుడు కుక్కవచ్చు, కానీ మీరు భారతం వినడానికి రావచ్చేమో, దానికి వాకింగ్ అయిపోతుంది కదా అని దాన్ని పట్టుకుని గుడిలోకి మాత్రం రాదు. అది దోషభూయిష్టం. దాన్ని పట్టుకుని జనులు తిరగని ప్రదేశంలో తిరగాలి. అంతేకాని అబ్బే ఏం చేయదండి, అబ్బే ఏం చేయ, మీకు తెలుసు పక్కన వెళ్తున్న వాడిని ఎప్పుడో కరిచి వాడు అలాగే వెనకాల ఉంటాడు. అవతల ఏదో వెళ్ళవలసిన వేళ అయిపోతున్నది, ఇది పక్క నుంచి ఎడితే కలుస్తుందేమో అని చెప్పుకోలేక నలుగురిలో దాని వెనకాతలే మెల్లగా వెడుతుంటాడు భయపడి. అయితే పక్క సందులో పోతాడు పనున్నా లేకపోయినా. రోడ్డు మీద తిప్పడం ఏంటి, ఎవరూ లేని చోట తిప్పాలి అలాంటి దాన్ని తీసుకెళ్ళి. కాబట్టి సరే, ఇప్పుడు మళ్ళీ నేను ఆ సివిక్ సెన్స్ అన్న దాని గురించి ఏం మాట్లాడతాను, అది వేరే విషయం. కాబట్టి కుక్క వచ్చింది ఆ యజ్ఞ ప్రాంగణంలోకి, అది దేవశూని, దేవతల కుక్క. దేవతల కుక్క అయినా అది కుక్క కదండి. కాబట్టి యజ్ఞశాల ప్రవేశం అది చేస్తుందేమో, యజ్ఞభూమి ఎందరి తిరుగాడితే అపవిత్రమవుతుందన్న భావన చేత ఎంతవరకు ఏది పవిత్రమో అంతవరకు పవిత్రం, ఏది దాటి వెళ్ళకూడదో అది దాటి వెళ్ళకూడదు. మా ఇంటి ముందు పోలేనండి, నేను డబ్బు కట్టి వేయించుకున్న పోలేనండి, నాకు పోల్ మీద ఫ్యూజ్ వేయడం వచ్చండి,
నేను ఇంట్లో ఫ్యూజులు అస్తమానం వేస్తుంటానండి, ఎక్కి వేస్తానంటే పోలు ఎక్కడానికి నిన్ను అనుమతిస్తారా? ఇవి నువ్వు పెట్టుకున్న రూలు, నువ్వు డబ్బిచ్చి వేయించుకున్న పోల్ మీద ఎక్కడానికి నీకే అధికారం లేకపోతే వేదంలో చెప్పిన విషయాన్ని ప్రశ్నించే అధికారం నీకెక్కడుంది? కాబట్టి ఈశ్వర నిర్ణయమే. ఆయనే సృజించాడు సర్వభూతములను. కానీ జ్ఞానం వేరు, ఆచారం వేరు, అనుష్ఠానం వేరు. కాబట్టి ఇప్పుడు ఆ కుక్క యజ్ఞశాలా ప్రాంగణంలోకి వచ్చింది అన్నది బహుశా కారణమై ఉండవచ్చు. ఈ జనమేజయుని యొక్క తమ్ముళ్ళు వాళ్ళు సాక్షాత్ క్షత్రియులు, రాజకుమారులు, గొప్ప పరాక్రమం ఉన్నవాళ్ళు. శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అని 3 పేర్లు. బహుశా వాళ్ళ వంశంలో పూర్వం ఉన్న వాళ్ళ పేరు భీమసేనుడి పేరు కూడా పెట్టుకుని ఉన్నారులా ఉంది. వీళ్ళు 3 కలిసి అది ఆ దేవతల యొక్క కుక్క అయినటువంటి సరమ అనబడేటటువంటి ఆడకుక్క యొక్క కొడుకు, ఓ చిన్ని కుక్క లేదా కుక్క పిల్ల, మగ కుక్క పిల్ల అనొచ్చేమో, సారమీయము దాని పేరు. దాన్ని కొట్టారు. 3 కలిసి కొట్టి తరిమారు. తరిమితే అది ఏడుస్తూ వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ దగ్గరికి. కుక్క పిల్లలు ఏడుస్తూ కుయికుయిలాడుతూ తల్లి దగ్గరికి వెళ్ళవండి. అలాగే అది దేవశూని దగ్గరికి వెళ్ళింది, దేవతల కుక్క దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అది వాళ్లతో చెప్పింది, అమ్మా నేనేమి యజ్ఞశాలలోకి వెళ్ళలేదమ్మా, ఏమిటి జరుగుతోంది అని అక్కడ నిలబడి ఇలా చూస్తున్నాను. జనమేజయుడి యొక్క 3 తమ్ముళ్ళు వచ్చి నన్ను తరిమి కొట్టారమ్మా, నా ఒళ్ళంతా హోనం అయిపోయిందమ్మా అని ఏడ్చి. ఇప్పుడు ఆ దేవశుని సరమ బయలుదేరి వచ్చింది. ఈలోగా యజ్ఞం పూర్తయిపోయింది. ఆయన కూర్చుని ఉన్నాడు జనమేజయుడు. సరమ తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆవిడంది, క్షితినాథ కడు అకరుణాన్వితులై నీ తమ్ములు అతి వివేక దూరుల్ మతి తలపక నా పుత్రకు అతి బాలకు అనపరాధు నడిచిరి పిలుసన్. ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. అభియోగ పత్రము అంటారు. అటువంటి అభియోగ పత్రాన్ని ముందు ప్రవేశపెట్టింది ఆవిడంది, క్షితినాథ, ఓ భూమిని పరిపాలించేవాడా, కాబట్టి నువ్వు న్యాయం చెప్పవలసి ఉంటుంది. కడు అకరుణాన్వితులై దయలేని వారై నీ తమ్ములు అతి వివేక దూరుల్, వివేకమునకు దూరంగా బతుకుతున్నటువంటి నీ తమ్ముళ్ళు మతి తలపక, ఆలోచించకుండా నా పుత్రకు అతి బాలకు, నా కొడుకు చాలా చిన్నవాడు, చిన్ని కుక్క, అనపరాధు, అదేం దోషం చేయలేదు, అది యాగశాల దగ్గరికి రాలేదు, అది ఎవరిని ముట్టుకోలేదు, దూరం నుంచి అలా నిలబడి చూసింది. అలా చూసిన కారణానికి వాళ్ళు వచ్చి 3 కలిసి నీ తమ్ముళ్ళు దాన్ని వెంటాడి కొట్టారు. అది దెబ్బలతో బాధపడుతూ నా దగ్గరికి వచ్చింది. రాజా, నేను నీతో ఒక విషయం చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను. నీ తమ్ముళ్ళు కొట్టారని కానీ, నీ తమ్ముళ్ళని శిక్షించమని కానీ నేను అడగదలుచుకోలేదు. నేను ఒక్క మాట చెప్తాను విను. తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారల కెగ్గుల్ ముగిచేయు దుర్వినీతులకు అనినిమిత్తాగమంబులైన భయంబుల్. ఎంత గొప్ప మాట చెప్పేసిందో చూడండి. తగునిది తగదని ఎదలో వగవక, ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చెయ్యకూడదు అని మనసులో ఆలోచన చెయ్యకుండా సాధులకు, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి సాధు పురుషుల దగ్గర, పేదవారల బలహీనులైనటువంటి వారి దగ్గర ఎగ్గుల్ముగి చేయు దుర్వినీతులకు, వాళ్ళు ఏం చేస్తారులే అని భగవద్భక్తి కలిగినటువంటి వాడు ఓర్చుకుంటాడు. ఆయనే మారతాళ్లే అని క్షమిస్తాడు. క్షమించాడు కదా అని ఆయన మీద తిరగబడినా, బలహీనుడు కదా ఏం చేస్తాడులే అని వాళ్ళ జోలికెళ్ళినా ఒక ఫలితం ఉంటుంది రాజా. ఏమిటో తెలుసా ఫలితం? అనిమిత్తాగంబులైన భయంబుల్, కారణము లేని భయం కలుగుతుంది. ఇంత పెద్ద మాట చూశారండి. కారణం ఉండదు భయానికి. అంటే ఏదో ఒక కారణం మీకు అగుపించింది అనుకోండి, మీరు భయపడతారు. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఇలా చేస్తే ఏమైనా అవుతుందేమో అనుకుంటారు. రాత్రి 10 గంటల వేళలో కటిక చీకట్లో పుట్టలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో చేత దీపం లేకుండా మీరు నడుస్తున్నారనుకోండి, అమ్మో నేను ఏమైనా పావును తొక్కుతానేమో అని మీరు అనుకుంటారు. పట్టపగలు 11 గంటల వేళ భానుగుడి జంక్షన్ లో ఉన్న అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్ మెట్ల మీద త్రాచుపా ఉంటుందని మీరు ఊహిస్తారా? ఉంటుంది అని మీరు ఊహకు కూడా అందుతుందా? 30 ఏళ్ల నుంచి అక్కడ కాపురం చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళిపోయే హడావిడిలో మీరు మెట్లు దిగుతున్నారు, పరిగెడుతున్న త్రాచుపాం మీద కాలేశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాము?
కారణం తెలియదు. ఎలా వచ్చింది అని మీరు అడిగారు అనుకోండి, అందరూ ఏమంటారో తెలుసండి, అదేంటండి ఇక్కడికి పాము ఎలా వచ్చిందండి, అసలు అయిపోయి త్రాచుపాము రావడం ఏంటండి, అసలు ఎప్పుడు 30 ఏళ్ల నుంచి ఉంటున్నా ఇక్కడ పాము బురద పాము చూడలేదు, ఎప్పుడు ఇక్కడ త్రాచుపాము ఏంటండి, పైగా 2nd ఫ్లోర్ మెట్ల వరకు రావడం ఏంటి, ఇంతమంది ఇప్పుడే కదా తిరుగుతున్నాం, ఎలా వచ్చిందండి అసలు అంటారా అనరా? ఇప్పుడు కారణం మీరు ఊహించగలరా ప్రమాదమునకు? ఎవరిని అడిగినా ఏమంటారంటే, అరే చాలా ఆశ్చర్యంగా ఉందండి అనేవాడే కానీ కారణాన్ని చెప్పలేడు. ఇది ఎలా వచ్చిందో తెలుసా? ఇదిగో వెనక చేసిన కర్మకి ఫలితం ఆ పాము రూపంలో వచ్చేసింది. కారణం మనకు దొరకకుండా వస్తుంది సుమా, గ్రహించుకో రాజా. వెళ్ళిపోయింది కుక్క. రాజు పురోహితుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అన్నారు వ్యాస భగవానుడు, నన్నయ్య భట్టు. ఇది బాహ్యంలో వింటే ఏమిటండి, ఏదో అర్థమైనట్టు ఉంది, అర్థం కానట్టు ఉంది, ఏమిటో ఏదో పట్టి పట్టక, దొరికి దొరకక, చిక్కి చిక్కక అలా ఉన్నట్టుంది ఏమిటండి అనిపిస్తుంది. దానినే ఉత్కంఠ అంటారు. ఉత్కంఠ అంటే ఇలా కంఠాన్ని పైకెత్తి చూస్తున్నాడు అనుకోండి, అంటే దాని మీద అనురక్తి ఏర్పడింది అని గుర్తు. 100 మంది అలా గుండ్రంగా నిల్చున్నారు అనుకోండి, నేను నేను వెళ్ళిపోతున్నా మోటార్ సైకిల్ మీద ఒకసారి ఆపి స్టాండ్ వేసి ఇలా వచ్చి, పొడుగ్గా ఉన్నవాడు కాదు, అలా చూడగానే ఏం కనపడదు, కాళ్ళు ఇలా ఇలా ఎత్తి ఎత్తి చూస్తుంటాడు. ఉత్కంఠ అంటే ఏమైందో తెలుసుకోవాలి. మహాభారత ప్రారంభంలో వ్యాస భగవానుడు, నన్నయ్య గారు ఒక మనుష్యేతర పాత్రని ప్రవేశపెట్టారు. మనుష్యుడు కాదు, శునకం. ఉత్కంఠ, కంఠం ఇలా ఎత్తి చూసేటట్టుగా మనలో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని, తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాసని పెంచారు. ఈ ఎత్తిన కంఠం ఎప్పటి వరకు ఉంచాలని వాళ్ళ ఉద్దేశం అంటే 18వ పర్వం పూర్తయ్యే వరకు. అప్పటికి నీకు ధర్మం బాగా అర్థమైపోతుంది అని. అంటే నా ఉద్దేశం ఇలా ఉండిపోమ్మని కాదు, 18 పర్వాలు ఎక్కడ దొరుకుతాయండి అని అర్జెంటుగా కొనుక్కుని చదవడం మొదలు పెట్టేసుకుంటారు కాదు. అది రచనా వైచిత్రి, అది జాతిని ధర్మం వైపు నడిపించాలనేటటువంటి ఋషి యొక్క ఆర్తి. దానికి రుణపడ్డాం మనం ఋషికి. తండ్రి తాపత్రయపడ్డట్టు తాపత్రయపడతారు వాళ్ళు, లేకపోతే వాళ్ళ కర్మ వాళ్ళకి ఎందుకు వచ్చినా కూడా ఇవన్నీ చెప్పడం. ఇందులో ఆంతర్యం ఏమిటో తెలుసా అండి? కుక్క సాధుప్రాణి, తనంత తానుగా ఏం మీద పడిపోయి కరిచేసేటటువంటి ప్రాణి కాదు. యజమానిని నమ్ముతుంది. మీరు దాని దగ్గరికి వెళ్లి ప్రేమతో నిలబడ్డారు అని దానికి అర్థమైతే అది తోక ఊపి సంకేతిస్తుంది. లోకంలో కొన్ని ప్రాణులు మీ పట్ల ప్రేమతో ఉన్నాయో ప్రేమతో లేవో మీకు ఎప్పుడూ అర్థం కాదు. కొన్ని ప్రాణులు మీ పట్ల ప్రేమతో ఉన్నాయి అని తెలిసిపోతుంది. అలా తెలియడానికి అవకాశం ఉన్న ప్రాణుల్లో కుక్క ఒకటి. అది తోక ఊపుతుంది, తోక ఊపితే చాలా తెలిసిపోతుంది. 2, కుక్కని మీరు ప్రేమని అభివ్యక్తం చేయడానికి, నేను నీ జోలికి వచ్చేవాణ్ణి కాను అని చెప్పడానికి మీరు బ్రహ్మణ్యో బ్రహ్మవృద్ బ్రహ్మ 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 వివర్ధన అటువంటి మంత్రాలు ఏం చెప్పక్కర్లేదు. ఒక్క అక్షరం వస్తులేంది, దూ 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 అన్నారనుకోండి, అది కూడా రాలేదనుకోండి అంటే చాలు, అది ఊరుకుంటుంది, తోక ఊపేస్తుంది. అది కుక్కకున్న లక్షణం. కుక్క పోవాలనుకోండి, చెయ్యి అంటే సరిపోతుంది కదండి. అంతే కుక్కకున్న లక్షణం. దానికి 3 రాజకుమారులు వెంటబడాలా? 3 రాజకుమారులు సైన్యం లేనట్టు, పిలిస్తే పలికేవాడు లేనట్టు, దిక్కులేని వాళ్ళల్లా ఇంత బలపరాక్రమాలతో వృద్ధి పొందినటువంటి చంద్రవంశంలో పాండవులకు వారసులుగా జన్మించిన వాళ్ళు జనమేజయుని యొక్క సోదరులు 3 రాజులు సిగ్గు లేకుండా ఒక కుక్క పిల్లని తరుగుతారా? 3 రాజులు తరమవలసినంత పెద్ద ప్రాణి అండి అది. 3 రాజులు పరిగెత్తుకొస్తుంటే కుక్క పిల్ల ఎదురు నిలబడుతుందని మీరు ఊహించగలరా? అది వెంటనే పారిపోతుంది. పారిపోతున్న కుక్క పిల్లని 3 వేపుల నుంచి వచ్చి పారిపోవడానికి మార్గం లేకుండా చేసి కొడుతుంటే, అది నన్ను వదిలిపెడితే బాగుండు బాబోని కుయ్యో 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 అని ఏడిచి పారిపోతే, అది తమ పరాక్రమం అనుకుని సంతోషపడిపోయి వెళ్లి యజ్ఞభూమిలో కూర్చున్నవాడు ఈశ్వరుడు ఎందుకు క్షత్రియుడిగా పుట్టించాడో ఆ బల పరాక్రమాలతో, ఆ ధనుర్వేదంతో ఎవరిని రక్షించాలో తెలుసుకోలేక, ఎవరితో యుద్ధం చెయ్యాలో తెలియక, అల్ప ప్రాణుల మీద ఇంత పరాక్రమాన్ని చూపించిన నీకు ఆ కుక్క ఎంత ఏడ్చిందో ఆ ఏడుపు యొక్క ప్రతిఫలంగా కారణం లేని ఆపద వస్తుంది. కారణం లేకుండా ఇంత బలం చూపించావు కాబట్టి. రాజా కట్టి కుడుపుతాయి, నీకు చెప్పేవాడు లేడు.
నీ ప్రవర్తనని ఎప్పటికప్పుడు దిద్దేవాడు లేడు, ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఇది ఆ కుక్క హృదయం. దేవశుని అందుకు చెప్పింది ఈ మాట. కాబట్టి ఈ ఘట్టం కేవలం మహాభారతంలో ఆనాటి